జూబ్లీహిల్స్ పిఎస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. దాదాపు 3 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అటు కేటీఆర్ కు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పిఎస్ కు చేరుకున్నారు. దీంతో అక్కడ పోలీసులు మోహరించారు. పూర్తి వివరాలు అందిస్తారు. జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ దిలీప్. చెప్పండి, ఎలాంటి అంశాలపైన కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నారు? దాంతో పాటుగా మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం లాంటిది కనిపిస్తోంది జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర అంతా. మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? క్యాడర్ ఏమంటోంది? బీఆర్ఎస్ క్యాడర్ ఎస్ బిందు. సో 2 గంటలుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ అధికారుల బృందం ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సిట్ విచారణలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో A3గా ఉన్నటువంటి రాధా కిషన్ రావు కూడా కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. సో సిట్ అధికారుల బృందం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అటు రాధా కిషన్ రావుని కూడా ఇద్దరిని ఒకే ప్లేస్ లో ఉంచి కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ కేసులో రాధాకిషన్ రావు చాలా కీలకంగా ఉన్నటువంటి కేసు ఇది. సో దీంట్లో ఇప్పటికే రాధాకిషన్ రావును కూడా 2 సార్లు సిట్ అధికారుల బృందం విచారించింది. తన వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసింది. ముఖ్యంగా రాధాకిషన్ రావు కొంతమంది వ్యాపారవేత్తలను బెదిరించాడు, వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశాడు. అయితే ఎవరెవరి వ్యాపారవేత్తలను బెదిరించాలి అనేటువంటిది ఒక లిస్ట్ కేటీఆర్ సిద్ధం చేసి ఇచ్చారు అనేటువంటిది కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే ఇటు సంధ్య శ్రీధర్ రావు ఎవరైతే ఉన్నారో సో వారు కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయింది, గతంలో కూడా ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో కూడా రాధాకిషన్ రావు నన్ను బెదిరించాడు, సో నా నుంచి 12 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో తీసుకున్నారు అనేటువంటిది కూడా ఆరోపించారు. సో దీని వెనుక కేటీఆర్ హస్తం ఉంది అని కూడా గతంలో ఆరోపించడం నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సో చాలా పెద్ద ఎత్తున కూడా కేటీఆర్ ఎవరైతే వ్యాపారవేత్తల పేర్లు ఫోన్ నెంబర్లు ఇచ్చారో సో దాన్ని బేస్ చేసుకుని రాధాకిషన్ రావు ఆయా వ్యాపారవేత్తలను బెదిరించాడు అనేటువంటిది ప్రధానంగా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో తద్వారా బెదిరించి ఆ తర్వాత వారి నుంచి పెద్ద ఎత్తున కూడా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో సో డబ్బును ఇటు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. దాని వెనకాల కేటీఆర్ ఉన్నాడు అనేటువంటిది ప్రధానంగా ఆరోపిస్తూ గతంలో వాంగ్మూలాలు రికార్డ్ చేశారు. కాబట్టి సో కేటీఆర్ తో పాటు ఇటు రాధాకిషన్ రావును ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే సిట్ అధికారుల బృందం విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ విచారణ కంటిన్యూ అవుతోంది. 3 గంటల నుంచి విచారిస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ దిలీప్.